హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి చేపల పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. నేనైతే 1 కేజీ చేపల దాకా తీసుకున్నాను. వీటి పేరు బంగారు తీగలు అంటారండి. ఇక్కడ వాళ్ళే కట్ చేసి ఇచ్చారు. నేను మళ్ళీ వాష్ చేస్తున్నాను. వాటిని సాల్ట్ వేసుకొని ఈ విధంగా 3 టైమ్స్ దాకా వాష్ చేసుకున్నాను. 3 to 4 టైమ్స్ నీట్గా వచ్చే విధంగా వాష్ చేసుకున్నాను. చేపలను ఎక్కువగా కడగకూడదండి. 3 to 4 టైమ్స్ అయితే సరిపోతుంది. తర్వాత నేను ముక్కలు తీసేసానండి. తలకాయ ఉంటుంది కదండి, 2 తలకాయలు ఉంటాయి, అవి తీసేసాను. మిగతా ముక్కల్ని ఈ విధంగా గిన్నెలో తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి వాటిని మ్యారినేట్ చేద్దామని కలిపేస్తున్నాను. మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని ఒక అర్ధగంట అయితే నాననివ్వాలి. వీటిని ఈ విధంగా ముక్కలకి పట్టే విధంగా మొత్తం రాసుకొని ఉంచుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇవి మూత పెట్టాలండి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వాటికి నేను తీసుకున్న చేపలకు సరిపడా అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి తీసుకున్నాను. వీటిని పేస్ట్ చేసుకున్నాను, రోట్లో దంచుకున్నానండి. తర్వాత మసాలాకు కావాల్సినవి 2 స్పూన్లు అయితే ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 అయితే యాలకులు తీసుకున్నాను, 2 దాల్చిన చెక్క తీసుకొని వాటిని దోరగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఆరిన తర్వాత వెంటనే పట్టకూడదండి. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే కూల్ అవనివ్వాలి. వీటిని తర్వాత ఒక కళాయి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఫిష్ ముక్కలు, వాటిని వేసి వేయించుకోవాలి. అటు ఇటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ముక్కల్ని వెంటనే తిప్పేసేయకూడదండి, అవి ఇరిగిపోతాయి. 5 మినిట్స్ గ్యాప్ ఇస్తూ అటు ఇటు వాటిని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద అయితే అవి త్వరగా ఫ్రై అయిపోతాయి ముక్కలు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇవి ఒక 4 ముందు తీసివేసాను. తర్వాత మిగతావి వేసి వేయించుకుంటున్నాను. మిగతావన్నీ కూడా తీసి వేయించుకుంటున్నాను ప్లేట్లో వేసి. ఇదే ఆయిల్లో ముక్కలను అయితే ఈ విధంగా తీసి పక్కన పెట్టేశానండి. తర్వాత చేప ముక్కలను వేయించిన ఆయిల్లోనే పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అవి కూడా వేసి వేయించుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్ కాదు, సిమ్లో పెట్టి చేసుకోవాలండి. అంటే త్వరగా మాడిపోకూడదు ఇవి, అందుకని సిమ్లో పెట్టి చేసుకోవాలి. తాలింపు మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవచ్చు, కానీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి అంతా సిమ్లో ఉంచి చేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు వల్ల టేస్ట్ వస్తుందండి. కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కారం వేసుకుంటున్నాను. నేను తీసుకున్న కేజీ కదండి చేప ముక్కలు, అందులో ఒక 4 ముక్కలు అయితే తీసాను కాబట్టి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా పొడి ఉంది కదండి, ఆ పొడిని కూడా వేసి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే దీన్ని వేగనివ్వాలి. వేగిపోయిన తర్వాత చేప ముక్కలు ఉన్నాయి కదండి, మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి, ఆ చేప ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి.
ఈ కారం ఈ విధంగా వేసిన తర్వాత ఎక్కువసేపు మాడనివ్వకూడదు, అంటే వేయించకూడదు ఎక్కువసేపు, టేస్ట్ మారిపోతుంది. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. తర్వాత ఒక 8 వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి వేసాను. అవి వేసిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. మొత్తం కలిపేస్తున్నాను. మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి ముక్కలు. ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయాలి. తర్వాత ఆ వేడి మీదే మనం మెంతిపొడి ఒక స్పూన్ వేసుకోవాలండి. మెంతులు ఒక స్పూన్ వేయించుకొని దోరగా అది మిక్సీ పట్టుకొని కొంచెం అయితే, అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి, మొక్కలను తీసుకున్న దాన్ని బట్టి ఒక స్పూన్ దాకా అయితే వేసుకుంటే సరిపోతుంది మెంతిపొడి. ఆ మెంతిపొడి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను లాస్ట్లో వేసాను చూడండి. ఈ విధంగా మొక్కలకి మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి గరిటెతో. ఈ పచ్చడి ఈ రోజు చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే అయితే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను ఆయిల్ తక్కువ యూజ్ చేస్తానండి, అందుకని ఆయిల్ తక్కువ ఉంది. మీకు ఇష్టమైతే మీరు ఇంకొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు, పచ్చడి కదా అందుకని. ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి.